రూపీస్ డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇవ్వరా? సరే ఇవ్వండి. ఇదిగో నీకు. అయినా మౌని చాక్లెట్స్ కొనడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అదా, నేను మమ్మీకి తెలియకుండా 50 రూపీస్ తీసుకున్నాగా. అయినా అలా చెప్పకుండా తీసుకోవడం తప్పు కదా. ఈ తప్పు పనిలో నేను ఇన్వాల్వ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. నాకు వద్దు చాక్లెట్, నువ్వే తీసుకో. చాయ్ తీసుకో. వద్దు తీసుకో. మౌని నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? అయినా చేతిలో చాక్లెట్లు ఏంటి? ఏంటి అంటే మమ్మీ, అది మా ఫ్రెండ్ షాప్కి వెళ్దాం రమ్మంటే తోడుగా వచ్చా. అవునా, సరే సరేలే, జాగ్రత్తగా ఇంటికెళ్ళు. సరే మమ్మీ. నువ్వు చేసేదే తప్పు, మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్తున్నావు? అక్క, తను మీకు తెలియకుండా డబ్బులు తీసుకొని షాప్ లో కొనుక్కుంటుంది. ఇదేనా పిల్లల్ని పెంచే పద్ధతి? నువ్వు ఊర్లో అందరికి నీతులు చెప్తావు, నీ కూతురు నీకు తెలియకుండా నీ దగ్గర డబ్బులు తీసుకుంటుంది. భలే పెంపకం. చూసావా మోని, మనం ఏ తప్పు చేసినా మన పేరెంట్స్ నే నిందిస్తారు. ఏ పని చేసినా ఆలోచించి చేయాలి. సారీ మమ్మీ, ఇంకెప్పుడు ఇలా చేయను.